సీరియల్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ జేయాలనో మళ్ళీ ఇంట్రొడ్యూస్ జేశారు అతన్ని. మీ ఫ్యాన్స్ పేజ్ వల్లగా తీసేయలేదు. ఫ్యాన్స్ పేజ్ వల్ల మళ్ళీ పిలవలేదు. పెట్టలేదు. ఎప్పుడు క్యారెక్టర్ నీడ్ ఉందో వాళ్ళు పిలవడం జరిగింది. దట్ ఈస్ ఎ నీడ్. అంతే గదా! స్టోరీని బట్టి స్టోరీకి వెళ్తున్నారు. నీడ్. అతనికి హెల్త్ బాగోలేదు. హీరో బయటికెళ్ళాలి. లేకుండా చేయలేరు. ఒక అవును. హీరోని తీసుకొనొచ్చారు. నన్ను బెట్టారు. నన్ను చేయమన్నారు. ఒక లీడ్‌గా ఇచ్చారు నాకు. ఓకే. నేను చేశాను. రన్ చేశాను. ఇఫ్ ఐ ఫ్యూచర్ నాకేదన్నా ప్రాబ్లమ్ వస్తే నేను బయటకొస్తాను. దట్ ఈస్ మై పర్సనల్ థింగ్. బండబూతులు. హ్మ్. అమ్మని, అవును. ఇది అక్కని, కామన్ అయిపోయింది ఇది. చెల్లిని నిజంగా. ఆ! బెస్ట్ ఫెలోస్. వీడికి ఇంటికి పోతే అది లేదు. ఇళ్ళల్లో వాళ్ళని బూతులు తిట్టడము. నిక్ నేమ్స్ పెట్టడము. లేకుంటే తెచ్చిత్తాడా వీడు? దాంట్లో ఒక్కొక్కడికి ఎంతెంత అవకాతుందో కూడా తెలీదు ఆడికి. చూస్తే 0 ఫాలోవర్స్. వాడు 0 ఫాలోవర్స్, 0 ఫాలోయింగ్ ఒక 10 పోస్ట్‌లు ఈళ్ళవే 4 అంతే. పెట్టుంటాడు. ప్రైవేట్‌లో వీడేమో ఉంటది. 350 మందిని ఎవరిని ఒక సెలబ్రిటీలని అంతే. నలుగురిని ఫాలో చేస్తుంటారు. 0 పోస్ట్, 0 ఫాలోయింగ్. అంతే. బయటకొచ్చి మాట్లాడరంటే మాట్లాడలేరు. అవును. లైవ్‌లో వచ్చినప్పుడు లైవ్‌లో పెట్టి మాట్లాడొచ్చుగా. లైవ్‌లో మాట్లాడొచ్చు కదా! నేను లైవ్‌లోకొస్తా రా బయ్! అంతే. మాట్లాడదాం. నీ అవకాతేంది, నా అవకాతేంది తెలుసుకుందాం. నేను నీలాగా నేనెక్కడున్నానో నేను సోషల్‌గా బతుకుతున్నాను. నేను ఊరికేనే రాలే. అవును. నువ్వు ఈ రోజు నాకు సీరియల్ ఆపేసినా కూడా బ్రహ్మాండంగా నన్ను ఇంట్లో కూర్చోబెట్టి మేపుతారు. 10 మంది డాక్టర్లు మేము ఇంట్లో. మీ కెరియరే నేనొక డాక్టర్. ప్యాషన్‌గా చేస్తున్నా అంతే. దీన్ని. డబ్బు కోసం గాదు. ఒక ప్యాషన్‌గా చేస్తున్నా. ఈ రోజు డ్యాడీ నేనేం చేయను డ్యాడీ ఇంట్లో కూర్చుంటా డ్యాడీ అంటే కూర్చోబెట్టి మేపుతారు. అంత అవకాతుంది. వీళ్ళకి తెలియకపోవచ్చు. నీకు తెలుసు కదా! మళ్ళీ ఐ హావ్ ఎ గుడ్ ఫేమ్ యాస్ ఎ డాక్టర్. నాకు డాక్టర్‌గా ఎంతమందికి మంచి సర్విస్ బాగుంది. చేస్తున్నారు. మంచి పేరుంది. నా నా మీద కొన్ని ఆర్గనైజేషన్స్ నన్నవుతున్నాయి. ఓహ్! సూపర్. మనకొక టెంపుల్ ఉంది. టెంపుల్‌కి ధర్మకర్తగా వ్యవహరిస్తున్నాను. మన ఓన్ ల్యాండ్‌లో మనం టెంపుల్ కట్టించాం ఓహ్! ఊర్లో. మై ఫాదర్ బిల్ట్ ఇట్. మా ఫాదర్ తర్వాత మా అన్నయ్య నేనే కదా చూసుకోవాల్సింది. దానికి ఎవరి దగ్గర మేము పోయి దేహి అని చేతులు చాచి ఎవరిని డబ్బులు అడగట్లేదు. మేము సంపాదించిన దాంట్లోనే గుడికి పెడుతున్నాం. సో, తిరుపతి ఆహ్, రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ హ్మ్. ఉంటది. అవును. స్టాండ్ 2 డిఫరెంట్ ఆటో స్టాండ్స్ ఉంటాయి. దానిలో ఒక యూనియన్ మెంబరే నేను. ఓహ్! బికాజ్ అక్కడ తిరుపతి రైల్వే స్టేషన్ ఆటో స్టాండే లేకుండా ఉండే అప్పుడు ఓకే. అప్పట్లో. దాన్ని మా ఫాదరే ఒక గవర్నమెంట్‌తో మాట్లాడి, ఇలా ఒక ఆటో స్టాండ్ కూడా ఒక యూనియన్ కావాలి. దానికి కూడా ఒక ప్లేస్ కావాలి. బికాజ్ నీకు తిరుపతి పిల్గ్రిమ్ సెంటర్ అని తెలుసు. అవును. అక్కడ టాక్సీ వాళ్ళకి సెపరేట్ స్టాండ్ ఉంది. బస్సులకి స్టాండ్ ఉంది. వాట్ అబౌట్ ఆటో పీపుల్? అందరూ టాక్సీల్లో పోలేరు. అవును. అందరూ బస్సుల్లో ట్రావెల్ చేయలేరు. వీళ్ళకొక ఆటో కావాలి. ప్రతి వచ్చేవాడు పిల్గ్రిమ్ కాదు గదా! అవును. పిల్గ్రిమే అవ్వాల్సిన అవసరం లేదు. తిరుపతికి వచ్చేవాడు కూడా ఉంటారు. సో, అలాంటి కండిషన్స్‌లో మా ఫాదరు రైల్వే డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడి, ఒక ప్లేస్‌ని చెప్పి, ఓ ప్రాపర్ పేపర్ వర్క్ ద్వారా గవర్నమెంట్ నుంచి ఒక లీజ్ అదే. లాగా దే హావ్ టు పే ఫర్ ద ప్లేస్ టు ద ఓకే. అయినా గవర్నమెంట్. గూడా ఓకే. నామినల్ అమౌంట్ ఉంటది. వెరీ నామినల్ అమౌంట్ ఉంటుంది. ప్లేస్ చేసుకొని రైల్వే స్టేషన్ ముందు. సో, ఆ ఒక మంచిని గుర్తుపెట్టుకొని నన్ను ఒక మెంబర్‌గా చేశారు దానికి. వాళ్ళెప్పుడన్నా ఫంక్షన్ చేసినా, ఏదన్నా చేసినా నాకు నేను గూడా వీళ్ళు తిడుతున్నారు కదా! అని నేను ఆళ్ళకొక ఫోన్ చేసి చెప్పాననుకో, చేసుకుంటారు. వాంచి పారేస్తారు. మళ్ళీ వాళ్ళకొక్కడికే కాదు కదా బూతులొచ్చింది. మనకు గూడా ఉంది నాలుక అందరికుంది. నాలుక అందరికీ ఉంది. అందరికుంది. బూతులు మాట్లాడడం పెద్ద మళ్ళా మ్యాటర్ కాదు. ఒకడిని క్రిటిసైజ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. ఒకడిని నానా రకాల నేమ్స్ పెట్టి మాట్లాడడం గురించి గాదు. నీకు కావాలని ఇంటెన్షనల్‌గా ఏదో ఇక ఇండస్ట్రీ ఇట్లాంటి ఆర్టిస్ట్‌ని ఇంతవరకు చూడలేదు. అబ్బబ్బా! ఇటువంటి సీరియల్‌ని ఎక్ చూడలేదు. ఆహా! మళ్ళీ ఏం ఆహ్, జూషిర్రట ఇంతకు ముందు మళ్ళీ? అరే భయ్! ఇండస్ట్రీ ఇట్లాంటివి చాలా చూసింది. వీళ్ళే జూడలేదు. అది ఈళ్ళు చూడలే. వీళ్ళు జూడలే. ఇట్లాంటివి ఇండస్ట్రీ కొన్ని వందలు చూసుంటది. అంతేగా. 'ఎన్టీ రామారావు' తర్వాత 'చిరంజీవిని' చూసింది. 'చిరంజీవి' తర్వాత 'అల్లు అర్జున్‌ని' చూసింది. 'అల్లు అర్జున్' తర్వాత 'రామ్ చరణ్' చూసింది. 'ఎన్టీఆర్‌ని' చూసింది. 'మహేష్ బాబుని' చూసింది. ఇప్పుడు 'నానిని', 'విజయ్ దేవరకొండని' కూడా చూస్తుంది. టీవీ కూడా అంతే. ఒకప్పుడు 'చక్రవాకము', 'మొగలి రేకులు' అంటే చుక్కలు చించుకునేస్తాయి. ఇప్పుడు ఆర్టిస్ట్‌లే లేరు. వస్తుంది. ఒక సీరియల్‌లో అంతే నీకొచ్చిన గదా! హైపు ఇంకో సీరియల్‌లో వస్తుందన్న గ్యారంటీ లేదు. అదేగా. ఇట్స్ ఆల్ అబౌట్ అది అన్‌ఇంటెన్షనల్‌గా జరగాలి. ఇప్పుడు నేను ఒక సీరియల్ చేస్తున్నాను అనంటే, ఒక సీరియల్‌లో అసలు హైపే రాకపోవచ్చు. ఒక సీరియల్‌లో అద్భుతమైన క్యారెక్టర్ పడొచ్చు. అంతే. నా వల్లే సీరియల్ నడుస్తుంది అని చెప్పుకోవడం నా అంత గొర్రె ఇంకోడుండడు. ఆ టైమ్, ఆ స్టోరీ, ఆ ప్రెజెన్స్ టైము, అంతే. స్టోరీ, డైరెక్టరు, ప్రొడక్షన్ కంపెనీ, ఆర్టిస్ట్‌లు సింక్ అయ్యి ఒక ప్రొడక్ట్ బయటికొస్తే
దట్ క్రెడిట్ గోస్ టు ఎవ్రీవన్ ఇన్ ద సెట్. నాట్ ఓన్లీ వన్. అరే భాయ్ నిన్ను సెలెక్ట్ చేసిన దానికి నువ్వు రుణపడి ఉండాలి. అది. టు బి ఫ్రాంక్లీ సేయింగ్ నాకు నన్ను హీరోగా పెట్టి నన్ను సెలెక్ట్ చేసి పెట్టుకుంటే నేను రుణపడి ఉండాలి కంపెనీకి. ఎందుకు? అటువంటి ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేసి అట్లాంటి క్యారెక్టర్కి నేను సింక్ అవుతానని వాళ్ళే నమ్మి నాకు project అవకాశం ఇచ్చి నన్ను పెట్టుకున్న దానికి మనం గ్రాటిట్యూడ్ ఫీల్ కావాలి. కానీ నా వల్లే వచ్చింది, నేను లేకపోతే ఇవన్నీ ఏం లేదు. అలాంటి ఆర్టిస్టులు ఎప్పుడు బాగుపడరు అలా అనుకుంటే. ఫేడ్ అవుట్ అయిపోతారు, అంతే వేస్ట్. ఫేడ్ అవుట్ అయిపోతారు. ఇట్లాంటివి ఫేడ్ అవుట్ అయిపోతారు. చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అది పైకి వెళ్ళి కింద పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ చూసి కింద పడ్డ వాళ్ళు ఉన్నారు. ఈగోతోని, యాటిట్యూడ్ తో. చాప కింద నీరులాగా ఎవ్వరికి చడి చప్పుడు కాకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతే. ఆ ఫేమ్ పచ్చి బూతులు ఈ బఫూన్ గాడింది. ఎందుకబ్బా వాళ్ళకి అసలు ఫ్యాన్ పేజ్ అంటే సపోర్ట్ చేసుకోలేకుంటే లేదు. బికాస్ దే ఆర్ ఫేక్ ఫ్యాన్ పేజెస్. ఓకే, ఫేక్. దే ఆర్ క్రియేటెడ్. ఇప్పుడు నాకు ఎంత మంది నా ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తే నీకు ఫ్యాన్ పేజెస్ చాలా మంది నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో బద్రి ఫ్యాన్ ఆఫ్ ముఖేష్, లక్ష్మి ముఖేష్ ఫ్యాన్స్, వీళ్ళందరూ నాకు మెసేజెస్ చేస్తారు. నేను చూస్తానో చూడనో తర్వాత విషయం. ఓకే, బట్ దేర్ ఆల్ మంచిగా మెసేజ్ చేస్తారు. సార్ మేము ముఖేష్ సార్ ఫ్యాన్స్, బట్ మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సపోర్టబుల్. ఓకే సార్, మీ షర్ట్ బాగాలేదు, మీ జుట్టు బాగాలేదు, దట్ ఆల్సో ఐ యాక్సెప్ట్. ఇలా చేంజ్ అని సజెస్ట్ చేస్తే కూడా ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు చూసేవాడు చూస్తేనే ఇస్తున్నారు. అవును. చూసేవాడు ఏం చూస్తాడు? నీ జుట్టు బాగోలేదు, నీ డ్రెస్ బాగోలేదు, ఇలా maintain లేకపోతే చేయండి. కొద్దిగా లావ్ అయినారు, ఇంతకు ముందు సన్నగా ఉండే ఇప్పుడు లావ్ అయ్యారు, అన్ని సజెషన్స్ చెప్పినప్పుడు తీసుకోవడంలో తప్పలేదు. ఆడిని తిట్టి, వాడి పర్సనల్ లైఫ్ అని తిట్టి, ఆడు బొకడాగాడని తిట్టి కామెంట్. నువ్వు వెళ్ళి పళ్ళు పిక్కోపో, నీకు అవసరమా యాక్టింగ్? వీడిని కూడా వస్తే వీటి కూడా పీక్తాం కదా. ఎవరో పనులు ఎందుకు అంటే నువ్వు పోయి పళ్ళు పిక్కోపో. అరే ఏమొస్తుందిరా దో. మరి మొన్న లైవ్ లో మన బఫూన్ చెప్పిన కామెడీ ఇదేనేమో. ఓహో, ఏం కామెడీ, ఏం లైవ్ అది? అచ్చా, ఇది నేనేమన్నా తిట్టినాను, పేరు వచ్చి నల్లగించి. అది ఫేక్ పేరే, నల్లగించి పిల్లగించి. అరే ఏ లైవ్ లో ఎవడొస్తాడు? మను వస్తాడా? అదేగా. హూ విల్ కమ్ టు లైవ్? దట్ ఈస్ రవిశంకర్ రాథోడ్, దట్ ఈస్ నాట్ మను. క్యారెక్టర్ రాదు కదా. క్యారెక్టర్ రాదు కదా, ఇట్స్ ఎ ఫేక్, ఇట్స్ ఎ అది ఫిక్షన్. అది ఆల్రెడీ అది యాక్టింగ్ అని తెలుసు, అంటే అందరికీ తెలుసు. ఈ బెదవలకి ఏంటంటే వీళ్ళకు కామన్ సెన్స్ ఉండదు. నిజ జీవితానికి సీరియల్ లైఫ్ కి వాళ్ళు తేడా తెలియదు. డిఫరెన్షియేట్ చేసుకోలేరు వాళ్ళు. అంతే. చదువుకోని వాళ్ళంటే ఏదో అనుకోవచ్చు, విలేజ్ వాళ్ళు పాపం ఫ్యామిలీ వాళ్ళు అంటే, అంటే వీళ్ళకి వాళ్ళు కనెక్ట్ కనెక్ట్ అయ్యారంటే, నువ్వు ఎప్పుడన్నా ఊరికి పోయినప్పుడు నన్ను కూడా అంటారు. ఇప్పుడు నాతో మాట్లాడే వాళ్ళు చాలా మంది నా దగ్గరికి వచ్చేమంటారంటే, మీరు చాలా బాగా చేస్తున్నారండి, మా ఋషి మా వసుధారకు చాలా హెల్ప్ చేస్తున్నారు, ఆ శైలేంద్రని మొదలస్ట పెదవా ఆ అమ్మాయిని ఎప్పుడు ఇబ్బంది. దట్ ఈస్ లైక్ కనెక్టింగ్ టు ద ఫ్యామిలీ టైప్ లో వెళ్ళిపోతారు క్యారెక్టర్. ఓకే రావచ్చు, బట్ ఇదెంత వరకు నిజం, ఇదెంత వరకు కరెక్ట్? లైక్ పర్సనల్ లైఫ్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడము. ఇంకో కొన్ని చూపిస్తా, ఇంకా ఏవో కొన్ని గ్యామ్ పాజిటివిటీ అని ఏదో ఒక పేజ్ ఉంది. ఎన్ని పేజెస్ ఉన్నాయి వాళ్ళకి మొత్తం? ఒక 15 పేజీల దాకా ఉన్నాయి. 15 పేజీలో ఇట్లా చేస్తున్నాను కావాలని, అంటే ఇంటెన్షనల్ గా ప్రొవోక్ చేయడానికి ఫ్యాన్ పేజెస్. ఒక మాట చెప్పాలంటే చెప్పండి. ఇంకోటి, ఐ కేమ్ టు నో వీళ్ళకు ఒక గ్రూప్ ఉంది.